రైట్. కాకమాన్ రాజశేఖర్ గారు, తప్పు చేశానని ఆర్జీవీ భయపడుతున్నారా? మరి విచారణకు ఎందుకు హాజరు కావటం లేదంటే ఏం చెప్తారు? సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మిత్రులు శ్రీనివాస్ చౌదరి గారు కూడా ముందుగా నమస్కారాలు. నేను ముందుగా ఆర్జీవి గారి గురించి మాట్లాడే ముందు నేను ఒక మాట మాట్లాడదలుచుకున్నానండి. ఇప్పుడే శ్రీనివాస్ చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబం లేదు, ఒంటరివాడు, ఆర్జీవి కుటుంబం లేదు, ఒంటరివాడు. ఆర్జీవి గారి గురించి నేనంత ఒకళ్ళతో పుచ్చుకొని అంతలా గట్టిగా మాట్లాడి ఆయన వివరాలు కూడా నాకు తెలియదు, మాట్లాడాల్సిన అంత అవసరం కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీకు అనుకూలంగా పోస్టులు పెట్టారు, సినిమాలో కొన్ని అంశాలని పొందుపరిచాడు అన్నది కదా ప్రధాన అభియోగం. నేను అందుకు అడుగుతున్నా, అంటే తప్పు చేశానని ఆయన ఏమైనా భయపడుతున్నారా? ఎందుకు విచారణ హాజరు అవటం లేదు? తప్పు చేయలేదని అంటే విచారణకు హాజరవచ్చు కదా. ఓకే సార్, నేను మాట్లాడతాను, ఆ విషయం కూడా మాట్లాడతాను. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడి చాలా అభ్యంతరకరమైనటువంటి మాట మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యామిలీ లేదు, కుటుంబం లేదు. ఏంటండి, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా? కుటుంబం లేకుండా ఉన్నారా? అదే ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వలన ఇవన్నీ ఇంత గందరగోళాలు ఎందుకు జరుగుతున్నాయి? వీటికి మూల కారణమే తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం మానుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని, వారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని, మరి జగన్మోహన్ రెడ్డి గారు సత్యమణి గారు అయినటువంటి భారతి గారిని ఎంత అసభ్యంగా మాట్లాడారండి. ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులైతేమి, జనసేన నాయకురాలైతేమి ఏ విధంగా మాట్లాడింది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అంటే ఆ రోజు మీరు చర్య తీసుకోవాలంటే ఎంతసేపు పట్టేదండి? ఎక్కడుంటారండి వీళ్ళంతా? అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు అనవసరమైనటువంటి రాద్ధాంతం సృష్టిస్తుంది, అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. వాళ్ళు అవి తీసుకొచ్చి మా మీద నుండి తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. అధికారం అనేటువంటిది ఎవరికి శాశ్వతం కాదు. రేపు మళ్ళీ అధికారం మారిన తర్వాత వాళ్ళకి ఇంతకు పదంతలో చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అంటే రాజశేఖర్ గారు, మీ వాదన మీకు ఉండొచ్చు, నేను కాదనటం లేదు. మరి అంటే ఆర్జీవి పెట్టిన పోస్టులు కరెక్టే అంటారా? ఒకవేళ అవి కరెక్ట్ అనుకుంటే ఆయన ఎందుకు విచారణకు రావడం లేదు? ఆర్జీవి గారికి సంబంధించి ఒక పిక్చర్ లో ఆయన తీసినటువంటి సినిమాలు సెన్సార్ బోర్డు కూడా వాటి పర్మిషన్స్ వచ్చాయి. ఆయన సినిమాలో ఏదో ఒక మాట పెట్టారని చెప్పేసి ఆయన్ని వేధించినందువల్ల వీళ్ళకి ఏం ఉపయోగం అండి? అంటే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిపాటి సానుభూతిని తెలియజేసినా కూడా వాళ్ళ మీద ఏదో ఒక విధంగా వేధింపు కార్యక్రమాలకి పాల్పడ్డనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. అది ఒకవేళ ఎవరైనా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఎవరైనా సరే వాళ్ళ కుటుంబాల గురించో ఆడవాళ్ళ గురించో మాట్లాడితే వాళ్ళు ఎవరైనా కానీ చర్యలు తీసుకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము ఎవరికి కూడా తప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళకి మేము మద్దతు ఇవ్వాలనే ఆలోచన లేదు. మద్దతు ఇవ్వం కూడా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం కూడా అది కాదు. అది కానీ మీరేం చేస్తా ఉన్నారు? ఎవరైతే మమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, సానుభూతి పనుల్ని అసభ్యంగా మాట్లాడి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా అసభ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజు నడి రోడ్డు మీద తిరుగుతా ఉంటే, వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తా ఉంటే ఎందుకు చర్య తీసుకోలేదండి? వీళ్ళ నీతులు పలుకుతున్నారు కదా, ఎవరు తప్పు చేసినా మేము వదిలిపెట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కూడా ఎవరన్నా కూడా మేము ఒప్పుకోమని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఏమని, ఎందుకు మాటలకే పరిమితం అవుతున్నారు? శ్రీనివాస్ చౌదరి గారు, రాజశేఖర్ గారు, కొంతమంది ఏమో విచారణకు డుమ్మా కొడుతున్నారు, ఏదో ఒక కారణాలతో దూరం అవుతున్నారు. మరికొందరు పైన లుకౌట్ నోటీసులు వచ్చాయి, మరికొందరు పార్టీకి దూరం అవుతున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? సతీష్ గారు, ఇప్పుడు ఎవరో ఎక్కడో ఏ తప్పులు చేశారని చెప్పేసి అవన్నీ తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. అంటే వర్మకి మీకు సంబంధం లేదా? తప్పు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ రామ్ గోపాల్ వర్మకి మీకు సంబంధం లేదు అసలు మాట మీరు మాట్లాడుతా ఉన్నారు. అది ఎంతవరకు సబబ్? అది తప్పుడు కేసులు పెట్టి మా పార్టీ నాయకుల్ని బజారుకి ఈడ్చినటువంటి పరిస్థితుల్లో
జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈ రోజు చూడండి, ఒక దళిత మాజీ ఎంపీ నందిగమ సురేష్ గారిని 82 రోజుల నుంచి జైల్లోనే పెట్టారు. బెయిల్ రావడం, మళ్ళీ ఇంకో కేసులు లోపలే పంపడం. ఏమిటండి కక్ష సాధింపు చర్యలు? ఇలాంటి తప్పుడు కేసులు ఎంతకాలం పెడతారు, ఎంతకాలం జైల్లో పెట్టగలుగుతారు? ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటకు వస్తారు, ఏదో ఒక రోజు మళ్ళీ జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం. అంటే కాకమన్ రాజశేఖర్ గారు వీళ్ళెవరితో మాకు సంబంధాలు లేవు అని అంటున్నారు. వాళ్ళెవరో పెట్టిన పోస్టులకి మమ్మల్ని ఎందుకు బాధ్యులు చేస్తారని అంటున్నారు. బట్ అట్ ది సేమ్ టైం మీ పార్టీ అధినేత నుంచి మీ మాజీ మంత్రుల వరకు ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని హింసిస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారని మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళ తరఫున? నందిగామ సురేష్ చేసిన పాపాలను సమర్థిస్తారా? శ్రీనివాస్ గారు పార్టీ నాయకుల మీద సార్ బొర్రా రాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద పోస్టులు పెట్టారు. హలో, వాళ్ళు ఫేక్ ఐడి క్రియేట్ చేసి నా పేరు మీద పెట్టారు అని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ పోలీసులు ఆధారం చేసుకొని ఆ ముద్దాయిని కూడా పట్టుకొని కేసు పెట్టడం జరిగింది, అరెస్ట్ చేసి. మరి ఈ తప్పుడు పోస్ట్ ఆయన పెట్టి జగన్మోహన్ గారి కుటుంబానికి పెట్టారు, జగన్మోహన్ గారు పెట్టించారు అని తప్పుడు కోతలు మానుకోమని చెప్తాను నేను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. అంటే వర్రా రవీందర్ రెడ్డి పోస్టులు పెట్టారు, అలాగే మీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రోత్సాహం ఉంది, వీటన్నిటికి సంబంధించిన ఆధారాలు వాట్సాప్ చాట్స్ అన్ని మాకు దొరికాయి. ఇది నేరుగా కర్నూలు రేంజ్ డిఐజీ మీడియా సమావేశం పెట్టి చెప్పారు ఇది మాట. సతీష్ గారు విత్ ఎవిడెన్స్ తోనే చర్యలు తీసుకుంటున్నారు. వరారెడ్డి అప్రూవల్ గా మారే పరిస్థితి కూడా ఉంది. అవినాష్ రెడ్డి భారతి గారు చెప్పిన మాటలు నేను చేశానని నా ట్విట్టర్ అకౌంట్ సజ్జల మార్గం ఆపరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోమని చెప్తున్నాను సార్ నేను. మీరేమో డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. సోషల్ మీడియాకి సంబంధించి ఎవరు పోస్టులు పెట్టినది టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా ఎవరైనా ఆడవాళ్ళని టార్గెట్ చేస్తే వదిలే ప్రసక్తి లేదు, అందరూ ఒక్కటే అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలోనే ఒక ప్రకటన చేశారు. త్వరలోనే చట్టం కూడా తేబోతున్నాం అంటున్నారు. కుటుంబము లోకేష్ గారి కుటుంబం మాత్రమే ఆడవాళ్ళు ఉన్నారండి. ఓకే, ఇక ఆడవాళ్ళు లేరు, ఎవరి కుటుంబాల్లో ఆడవాళ్ళు లేరు. కానీ ఎవరి కుటుంబంలో ఆడవాళ్ళ పైన తప్పుగా మాట్లాడడం తప్పే కదా. రోజా గారు కాదు, మరి లేకపోతే వెంకట రజనీ గారు కాదు, ఇంకెంతో మంది మా పార్టీ మహిళల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏ సమాధానం శాసనసభకు రండి. జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వచ్చి మనం అడగమని చెప్తున్నాం. మేము చెప్పండి, చర్య తీసుకోండి. చర్య తీసుకోమని అంటున్నారు. చర్య తీసుకోవడానికి విచారణకు పిలిస్తే మాత్రం ముఖం చాటేస్తున్నారు. ఇక్కడ అర్థం కాని పరిస్థితుంది.